ఇంకా మనం మంగళసూత్రం కొనలేదు. రేపు హైదరాబాద్ వస్తున్నాం. అక్కడే మంగళసూత్రం కొందామని. నువ్వు ఉంటే బాగుంటుంది. హలో 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 కట్ అయిందా? హలో లేదంటే వినిపిస్తుంది, చెప్పండి. అదేమ్మా, రేపు మంగళసూత్రం కొనడానికి హైదరాబాద్ వస్తున్నాం. నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా అక్షర? ఓకేనమ్మా? ఓకే. ఓకే అక్షర, ఉంటాను. ఏమైంది? మంగళసూత్రం కొనడానికి వస్తున్నారంట. మంగళసూత్రం కొనడం అంటే చాలా పెద్ద విషయం కదా. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రొసీడ్ అయిపోతున్నారు. నేనే అక్షర, నువ్వు రావట్లేదని చెప్పు. రోజు భయపడుతూ బాధపడ్డం కన్నా ఒక్కసారి భయపడకుండా బాధ పెట్టు. అట్లీస్ట్ యూ విల్ బీ హ్యాపీ. ఎట్లుంది? నాట్ ఓకే, ఇంకేదైనా ట్రై చేయి. ఓకే, అది చూడు, ఫస్ట్ క్లాస్ ఉంది. అది చూపించండి. థ్యాంక్ యూ. వావ్, చాలా డిజైన్స్ ఉన్నాయి. ఏదైనా ట్రై చేయకూడదా? నచ్చింది సెలెక్ట్ చేసుకుందు గాని. మీకేం నచ్చింది ఆంటీ? అన్ని డిజైన్స్ బాగున్నాయి. నువ్వే డిసైడ్ చేయాలి. అయ్యో ఆంటీ, నాకు వీటి గురించి పెద్దగా తెలీదు. నీకే కాదమ్మా, ఈ కాలం అమ్మాయిలకి ఎవ్వరికి దీని గురించి తెలీదు. ఒక్కసారి తెలుసుకో, గుండెల మీద కాదు గుండెల్లో పెట్టుకుంటావు. ఆంటీ గిట్ల రండి, ఈ నెక్లెస్ చూడండి. వస్తున్నా, నువ్వు చూడమ్మా. ఇది బాగుంది ఆంటీ, నాకు సెట్ అవుతుందా? చాలా బాగుంది. మే ఐ? మనసు కొంచెం బరువెక్కింది కదా. మంగళసూత్రానికి ఉన్న పవర్ అలాంటిది. ఫార్మ్యులా ఆఫ్ గుడ్నెస్. చాలా థ్యాంక్స్ అక్షర. నువ్వు రావేమో అనుకున్నాను, ఇప్పటికైనా డెసిషన్ తీసుకున్నావు. ఐఎమ్ సో హ్యాపీ. నేను ఇంకా డెసిషన్ తీసుకోలేదు ఆనంద్. మరెందుకు వచ్చావు? ఆంటీకి నో చెప్పలేకపోయాను ఆనంద్. అక్షర, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నువ్వు చేసుకోవద్దనుకుంటున్న పెళ్లికి నువ్వే మంగళసూత్రం కొంటున్నావు అక్షర. చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అక్షర. ఈ కాలం ఆడపిల్లలకి కొంచెం కూడా భయం భక్తి లేదు. అరే అమ్మా నాన్న పరువు పోతుందన్న ఆలోచన ఉండద్దు. ఎందుకుంటుంది? ఇంత గారాబంగా పెంచితే ఎవరైనా ఇలానే ఉంటారు. అబ్బాయి నచ్చకపోతే రాసుకు పూసుకుని పార్టీలకి పబ్బులకి తిరగడం ఎందుకు? మనం ఏమైనా తిరగమన్నామా? తీరా పెళ్లి అనేసరికల్లా డబ్బులు ఖర్చు పెట్టి షాపింగ్ కి వెళ్లి చీరలు కొంటారు, నగలు కొంటారు, ఎంగేజ్మెంట్ చేసుకుంటారు, మంగళసూత్రం కూడా కొని తెచ్చుకుంటారు. పెళ్లి పత్రికలు అందరికీ పనిచేశాక నాన్న నాకు ఈ అబ్బాయి నచ్చలేదు, నాకు వేరే అబ్బాయి నచ్చాడు అని చెప్పటం. అబ్బబ్బబ్బబ్బబ్బా, వీళ్ళ ఆడపిల్లల అడవిలోని కోతులా? ఈ కొమ్మ నచ్చలేదని వేరే కొమ్మ మీదకి దూకేయడానికి. ఇప్పుడు అమ్మాయికి అబ్బాయి నచ్చకపోతే ఎవడేం చేయగలుగుతాడు? ఎవడేం చేయలేడు. ఇదిగో ఇదే ఇలాగే మాట్లాడొద్దనేది. మీరు ఇలా మాట్లాడబట్టే వాళ్ళు అలా తయారయ్యారు. రాసుకు పూసుకు తిరిగినప్పుడు తెలీదా అన్నయ్య అతనంటే ఇష్టం లేదని? ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగించుకున్నప్పుడు తెలీదా అన్నయ్య అతనంటే ఇష్టం లేదని? అవ్వా, అన్నీ అయిపోయాక ఇప్పటికి తెలిసిందా? అత్తయ్య నువ్వు మాట్లాడుకో. ఇష్టం లేదంటే ముందే చెప్పాలి, అంతేకాని ఇంతవరకు తీసుకొచ్చి ఇంతమందిని బాధ పెట్టాలా? మీకెలా తెలిసిందే? ఎలా తెలుస్తుంది? మగ పెళ్లి వాళ్ళు ఫోన్ చేసి చెప్తే తెలుస్తుంది. తలెక్కడ పెట్టుకోవాలో అర్థం కాక సిగ్గుతో చచ్చిపోతున్నాను. పెళ్లికి 1 గంట ముందు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పింది. ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు కాస్త వెనక ముందు ఆలోచించాలని జ్ఞానం ఉండద్దు? మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇంకెవరి గురించే తల్లి. మొన్న తిరుపతికి పెళ్లికి వెళ్ళావా? ఆ పెళ్లిలో పెళ్లి కూతురు మహాతల్లి చేసిన చోద్యం ఇదంతా.
అయినా ఆ అమ్మాయిని అనడానికి మనం సరిపోం. అంత గారంగా పెంచినందుకు వాళ్ళ అమ్మ నాన్నల్ని అనాలి. ఇంతకాలం మా ఆడపిల్లలు ఎవరిని ప్రేమించకూడదు భగవంతుడా అని కోరుకునేవాళ్ళం. ఇప్పుడు ప్రేమించిన వాడినే మన ఆడపిల్ల పెళ్లి చేసుకునేలా చూడు దేవుడా అని శతకోటి దండాలు పెట్టుకుంటున్నాం తల్లి. అది థ్యాంక్ యూ. ఇంకేముంది, వేసుకున్నానుగా. ఒకసారి అక్షరని పిలిచి మాట్లాడొచ్చుగా. దేని గురించి? అదేనండి, బయట జరిగే విషయాలు వింటుంటే నాకు చాలా కంగారుగా ఉంది. మీకు విజయ్ అక్షర విషయం తెలుసుగా? వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి పనిచేస్తున్నారు. ఈ రోజుల్లో ఏమైనా జరగచ్చండి. ఒక్కసారి దాన్ని పిలిచి మాట్లాడరు? మనం ఇచ్చిన ఫ్రీడమ్ మనం అడిగితే చెప్తుంది అని కాదు, ఏదైనా విషయం ఉంటే మనం అడగకుండానే వచ్చి మనకు చెప్తుంది అని. అర్థమైందా? అలా కాదండి, ఆ, పెళ్ళనేది పెద్ద విషయం కదా, మనతో చెప్పడానికి భయపడుతుందేమో. ఇందాక దాని మొహంలో బెరుకు చూశాను. నాకెందుకో భయంగా ఉందండి. ఛే, అది నా కూతురే. ఏదైనా విషయం ఉంటే ఈ పాటికి వచ్చి నాకు చెప్పేసేది. అయినా మన అక్షర మనల్ని బాధ పెట్టేంత పని ఎప్పుడు చేయదు. నాకు నా కూతురు మీద అంత నమ్మకం. రే, ఏంట్రా ఇంకా కడుతూనే ఉన్నారు? పెళ్లికి ఇంకా ఎక్కువ టైం లేదు. ఇదిగో ఇదంతా కట్టండి, ఈ బార్డర్ మొత్తం. రే నాన్న, ఏంట్రా ఒంటరిగా నించున్నావు? ఏం లేదు నాన్న. ఇదిగో నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్పాలి. సిక్సర్ కొట్టేవా లేదా? కొట్టేవా లేదా? నేనైతే షార్ట్ కొట్టానా. బంతి గాల్లో ఉంది. బౌండరీకి అవతల పడితే 6, హేవతలు పడితే క్యాచ్. 6 కొడితే హ్యాపీయరా? క్యాచ్ పడితేనే బీపీ. బి పాజిటివ్ నాన్న. ఏంట్రా ధోనిలా అంత కూలుకున్నావు? మరి మ్యాచ్ గెలవాలంటే అలాగే ఉండాలి కదా నాన్న. ఇటు ప్రెషర్ కుక్కర్ లాంటివాడు, లోపల ఉడికిపోతున్నా బయట విజిలేస్తాడు. ఏంటో నమస్కారం అన్నగారు. నమస్కారం. విజయవాడ బాగున్నారా? నమస్కారం. బాగున్నారా? బాగున్నారా మీరు? పదండి. అక్కడ బాగుంది కదా, అది చూడి, బాగుంది కదా. వదినా, ఈ చీరలు నగలు చూస్తుంటే నాకైతే నా పెళ్లి గుర్తొచ్చేస్తుంది. నాకు కూడా అంతే. ఏం లత? నాకు ఇంకేదో గుర్తుకొస్తుందిలేండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆంటీ. హాయ్, గుడ్ మార్నింగ్. హే, గుడ్ మార్నింగ్ అంకుల్. మార్నింగ్. ఏంటంటీ, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? చాలా బాగుంది బాబు. ఇల్లే పెళ్లి మండపం అంత కళగా ఉంది. అవును. ఓకే. అన్నట్టు ఆనంద్ నా తమ్ముడు దామోదర్ విజయవాడలోనే ఉంటాడు. ఓ దామోదర్ గారు మీరేనా? బాబు, అక్షర మీ గురించి చాలా సార్లు చెప్పింది. నీ గురించి కూడా చాలా విన్నాను బాబు. ఆహా. మాటలు పాటలు కవితలు బాగా రాస్తామట. ఓ. ఏది సరదాగా ఒకటి వినిపించు. అయ్యో భలే వరే. నేను కవితలు చెప్పే మూడ్ లో లేను అంకుల్. నా కాన్సన్ట్రేషన్ అంతా అక్షరానే. ఆనంద్, మా వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు పాపం. ఓ. సరదాగా ఒకటి కొట్టే. ఓకే, అలా అయితే ఈసారి ఫర్ చేంజ్ కవితలు మీ అందరి చేత చెప్పిస్తాను. కమాన్, లెట్స్ డూ ఇట్. సరే, ఓకే. ఏమో నీ ఇష్టం. ఇందులో మీ అందరి పేర్లు ఉన్నాయి. ఎవరి పేరైతే వస్తే వాళ్ళు కవిత చెప్పాలి. టాపిక్ నేను ఇస్తాను. లవీనా. నాకేంది పంచాయతీ? సరే చెప్పు. ఓకే, టాపిక్ సూది దారం. సూది దారం. ఆడది సూది లెక్క, మగాడు దారం లెక్క. దారం లేకపోతే సూదేం చేస్తుంది? బొక్కలు పెడతానే ఉంటది. జీవితం అంతా బొక్కలే. కానీ సూది దారం కలిసినాయి అనుకో, చొక్కాకి బొత్తాలు కుట్టొచ్చు, Hey. చీరకి బ్లౌజ్ కుట్టొచ్చు, Hey. పూలతో హారం కుట్టొచ్చు. సూపర్. మొగుడెక్కువ మాట్లాడితే మూతి కూడా కుట్టొచ్చు. అంకల్. నేను రెడీ. చెప్పు టాపిక్. భార్య భర్త. భార్య భర్త. భార్య భర్త. భార్య భర్తకి బ్యాక్ బోన్ లా ఉండాలి కానీ బ్యాక్ పెయిన్ లా ఉండకూడదు. భర్త ఇంటికి భరోసాలా ఉండాలి కానీ బానిసలా ఉండకూడదు. భార్య
తన్ని మన మనిషిలా చూడాలి కానీ పని మనిషిలా చూడకూడదు. భర్త వాట్సాప్ లో పిచ్చి జోకులు ఫార్వర్డ్లు ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవడం కాదు, హౌ ఆర్ యూ డార్లింగ్ అని పెళ్ళాంతో తన ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం. ఫైనల్ గా భార్య భర్తలు కాఫీలో షుగర్ లా ఉండాలి కానీ ఒంట్లో షుగర్ లా ఉండకూడదు. శుక్రియా. ఆంటీ మీరు తీయండి. నీరజా మీ టాపిక్ గొడుగు గొడవ. వర్షంలో గొడుగు అవసరం, సముద్రంలో పడవ అవసరం, ప్రేమలో గొడవలు అవసరం, అది అర్థం చేసుకోవడానికి మంచి మనసు అవసరం, అర్థం కాకపోతే లైఫ్ అనవసరం. వెరీ నైస్. అక్షర. ఓకే, మందు సోడా. ఆనంద్ ఏ అక్షర సిగ్గుపడకు, నువ్వు నేను వేరు వేరు కాదు కదా. పోనీ నీ బదులు నేను చెప్పనా? కెనాయ్? మందు సోడా. మందు గ్లాస్ లో పడితే సైలెంట్ గా ఉంటుంది, అదే సోడా కూడా పడితే వైలెంట్ గా మారుతుంది. మనం ఎప్పుడు మందు సోడా గురించే మాట్లాడతాం, కానీ ఆ రెండింటిని కలిపే గ్లాస్ గురించి మాట్లాడాం. అవునవును. గ్లాస్ అనేది మందుని సోడాని ఎలా కలుపుతుందో, పెళ్ళనేది ఒక అబ్బాయిని అమ్మాయిని అలా కలుపుతుంది. పెళ్ళంటే ఎవరితో బ్రతకలేమో వాళ్ళని చేసుకోవడం కాదు, ఎవరు లేకపోతే మనం బ్రతకలేమో వాళ్ళని చేసుకోవడం. వేల ఆశలు, వందల ఇష్టాలు, లక్షల ఆలోచనలు, కోట్ల కోరికలు కలిస్తేనే వెడ్డింగ్. అదే మన హ్యాపీ వెడ్డింగ్. ఆనంద్, ఇక 2 రోజులు ఓ ఇంటి వాడివైపోతావు. అవును కదమ్మా. ఒక మాట చెప్తాను, వింటావా? పెళ్ళైన వెంటనే మమ్మల్ని వదిలేసి ఫ్లాట్కి వెళ్ళిపోకండ్రా. ఏం లేదురా, అక్షర బాగా అలవాటైపోయింది. ఇప్పుడు పెళ్ళాక తను వదిలి ఉండాలంటే ఏదోలా ఉంది. ఇంతకు ముందు నా కూతురు లేని లోటు ఉండేది, ఇప్పుడు అక్షర పరిచయం అయిన తర్వాత అది పోయింది. అమ్మా ఎందుకమ్మా అక్షరతో అంత ఎమోషనల్ గా ఉండకమ్మా. తను ఒక రోజు ఉన్నట్టు ఇంకో